హలో సబ్స్క్రైబర్స్, మన దబ్బకాయ పులిహోర సెకండ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే రైస్ మనం ఇట్లా బౌల్లోకి తీసి పెట్టుకున్నాక ఆరిపోయిన తర్వాత దీని మీద పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోండి. అది మెత్తుగా పొడి పొడిగా బాగుంటుంది, టేస్ట్ కూడా. అలాగే ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ మనం ఆల్రెడీ రైస్ మీద వేసాం కదా. ఇప్పుడు ఇదైతే తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, క్యాష్నట్స్ ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపులో బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది కలుపుతూ ఉండండి. మీకు ఇంకొక టిప్ చెప్పాలండి, అదైతే చాలా సీక్రెట్ అనమాట. ఏం లేదండి, మనం పెప్పరు వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్లో కొంచెం పెప్పర్ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు చల్లారిపోయిన తాలింపుని తెచ్చి ఈ రైస్లో కలుపుతున్నాము. ఆల్రెడీ చల్లారిపోయింది. ఇలా కలుపుకున్నాక చేతితోటి కిందికి మీద కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే రసం కూడా, మన దబ్బకాయ రసాన్ని కూడా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి. కారం అనేది ఎండుమిరపకాయలు లేకుంటే పచ్చిమిరపకాయలు వల్ల వచ్చే టేస్ట్ కన్నా కొంచెం పెప్పర్ యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ రెట్టింపు అవుతుందన్నమాట. దానికోసం నేను కొంచెం వేస్తున్నాను. సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకోండి. ఇంకంతేనండి, మన దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తాను, బౌల్లోకి తీసి పెట్టేస్తాను. పెప్పర్ వేసేసామండి, ఇంకా బౌల్కి తీసేస్తాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దబ్బకాయ పులిహోర.